అండి అందరికీ ఈరోజు అయితే బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. అలాగే ముందుగా బెండకాయలని మనం కళ్ళు ఉప్పుతో శుభ్రం కడిగేసుకుని 2-3 సార్లు పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్రాస్ కానీ. అలాగే కొంచెం అంతా చింతపండు, అలాగే 3 ఉల్లిపాయలు పేస్ట్ ఆడేసానండి. అలాగే 3 పచ్చిమిర్చి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టానండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలను అయితే వేసి ఫ్రై చేయాలండి లైట్గా. ఇప్పుడైతే బెండకాయ ముక్కలను వేసేద్దామండి. వేసేసి స్లోలో ఇలా కలుపుతూ ఉందామండి. మొత్తం అంతా ఆయిల్లో బెండకాయ ముక్కలంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. స్టవ్ అయితే సిమ్లో పెట్టేద్దామండి. స్లోలో బెండకాయ ముక్కలు మొత్తం అన్నీ వేగిలాగా అలా వేపుదామండి. ఇలా వేపడం వల్ల మనకి కూర తొందరగా అయిపోద్దండి. సో కూర వండేటప్పుడు జిడ్డుగా ఉంటుంది కదా, అది రాదండి. ఇలాగ వేపి కర్రీ చేసుకుంటే బెండకాయలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చింతపండుని ఒకసారి అయితే ఇలా నలుపుదామండి. ఇది పాత చింతపండు అండి, అందుకని తొందరగా జ్యూస్ రాదు, అందుకే వాటర్లో నానబెట్టాను. ఒకసారి ఇలా అంటే గుజ్జు అంతా వస్తుంది. అయితే పక్కన పెట్టేసానండి. ఉల్లిపాయల పేస్ట్లో అయితే కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేసానండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. మనకి ఇంట్లో ఎంత ఎక్కువ పడతాయి ఉల్లిపాయలు అవి చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. బెండకాయ ముక్కలు అయితే బాగా కొంచెం రోస్ట్ అయినాయండి. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలో 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. పచ్చిమిర్చి వేద్దామండి. ఇప్పుడు స్టవ్ని మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చండి, అంటే మసాలా మాడిపోకుండా కొంచెం. ఇప్పుడైతే వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాం ఒకసారి. చిన్న కరివేపాకు రెబ్బ వేసానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. బాగా వేగనిద్దామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేద్దామండి. మొత్తం అంతా కలిపిద్దాం. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేసానండి. మూత పెట్టి సిమ్లో పెట్టేసి మగ్గిందాం. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం వేయించిన బెండకాయ ముక్కలు వేసేద్దాం. వేసేసి మసాలా పట్టేలాగా అంతా బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కూర బాగుంటుందండి, అందుకనేసి ఇప్పుడు వేయించాను. అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ అండి, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడరు, అలాగే ధనియాల పౌడరు అది 1 టీ స్పూను, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేసుకుందామండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేద్దామండి. మొత్తం అంతా కలిపేసుకుందాం ఒకసారి. మసాలా అంతా కారం మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కాసేపు మూత పెట్టి మగ్గిందామండి. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేద్దామండి. సాల్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసి అడుగున మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుందామండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటే శుభ్రంగా మసాలా అంతా ముక్కలు పడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు పులుసుని అయితే వేసుకుందామండి. కొంచెమే చింతపండు తీసుకున్నాను నేను, కర్రీ కాబట్టి తక్కువ తీసుకున్నాను, పులుసు అయితే ఎక్కువ తీసుకుంటాము. ఒక 2 నిమిషాలు శుభ్రంగా ఇది మూత పెట్టేసి మగ్గిద్దామండి. ముక్కలకైతే చింతపండు పులుసు పడుతుంది, బెండకాయలు విరిగిపోకుండా కలుపుకోవాలి. మనం వేపాం కదండి, అందుకు బెండకాయలు అయితే ఎరగోలండి. జస్ట్ 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. అప్పుడు వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చింతపండు పులుసు అంతా ముక్కలకైతే పట్టేసింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల్లో కూర అయిపోద్దండి. ఎందుకంటే మనం ముందు వేయించి పెట్టాం కదండి బెండకాయ ముక్కలు. ఒక గ్లాస్ సరిపోద్దండి. పులుసు కాదు కదండి మనం చేసేది, కర్రీ కాబట్టి మొత్తం అంతా ఇలా శుభ్రంగా చేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో అయిపోద్దండి కూర.